వడ్డించడానికి నేను రెడీ, నాలాంటి దాసులు అనేక మంది రెడీ. ప్లేట్ తీసుకొని రావద్దు తినడానికి, కనీసం లోపలికైనా రావద్దు తినడానికి. ఒకసారి పిలుస్తాడు, 2 సార్లు పిలుస్తాడు, 3 సార్లు పిలుస్తాడు. రాకపోతే జరుగు పక్కకి. చాలామంది ఉన్నారు వెనుక, వారిని పిలుచుకుంటారు. ఆ మత్తయి వార్త 22 చూస్తే రానోళ్ళందరినీ పక్కన పెట్టి వేరే వాళ్ళతో పెండ్లిశాల నిండిపోయిందట. పెండ్లిశాల ఖాళీగా ఏం లేదు. నేను వెళ్ళకపోతే హౌ అనకూడదు, చల్ అంటాడు అంతే, చల్. పెండ్లిశాల నిండిపోయింది. దున్నేవాడిదే భూమట, వినేవాడిదే వాక్యం, నేర్చుకున్నోడిదే వాక్యం, ఉపయోగించుకున్నోడిదే పరలోకం. విషయం ఏంటంటే, నాకున్న ఆయుష్కాలములో నన్ను వాడుకుంటాడు వడ్డించడానికి. నేను పోయిన తర్వాత ఇంకొక మనిషి వస్తాడు. ఎవరు? నేనే దిక్కు కాదు దేవునికి, నేనే దిక్కు కాదు, ఆయన నాకు దిక్కు. కానీ వడ్డించడానికి ఆయన ప్రతి తరంలో కొందరిని ఏర్పాటు చేసుకుంటుండే. వాళ్ళ ఆయుష్ అయిపోయిన తర్వాత రిటైర్ అయిపోండి, మీరు అయిపోయింది, కొత్త వాళ్ళు వస్తారు అంతే. చెప్పేవాడు ఈ మైండ్తోనే ఉండాలి, వినేవాళ్ళు విందు ఏర్పాటు చేశాడు రాజుగారు, వడ్డించేవాళ్ళు రెడీగా ఉన్నారు, నేను ప్లేట్ తీసుకొని వెళ్ళాలి అనుకోవాలి. ప్లేట్ తీసుకొని రావడానికి బరువు అయితే ఏం చేస్తాడు? అప్పుడు నువ్వు జరిగితే వెనక లైన్లో చాలామంది ఉన్నారు, వస్తారు. ఏమంటారు? పక్కకు జరుగు అంటే అర్థమైంది కదా మ్యాటర్. పక్కకు జరుగు అంటే అర్థం ఏంటి? టైం అయిపోయింది, నువ్వు ఖాళీ చేసిరా అని. పక్కకు జరుగు అంటే అర్థం ఏంటి? టైం అయిపోయింది, ఖాళీ చేసిరా అంటే అర్థం ఏంటి? భూమికి ఇప్పటికే నువ్వు చాలా భారం అయిపోయావు, ఆ సారం ఎందుకు వ్యర్థమైపోవాలి? రమ్ము నాయనా రమ్ము. మరణదూతకు చెబుతాడు, పొమ్ము నాయనా పొమ్ము, నువ్వు రమ్ము నాయనా రమ్ము. అయిపోయా. మరణదూతను పొమ్ము అంటాడు, నరుడిని మాత్రం రమ్ము అంటాడు. మనం మాత్రం పక్కన పట్టుకుంటాం డ్రమ్ము. చనిపోయిన వాళ్ళ డ్రమ్ము కొడతాం. దేనికి? లేస్తాడేమో అని. లేడు, డ్రమ్ము కొట్టినా లేడు. ఆయన రమ్ము అన్న తర్వాత డ్రమ్ము కూడా చేతులు ఎత్తేస్తుంది. రొమ్ము కొట్టుకున్నా డ్రమ్ము కొట్టుకున్నా, అది పాయింట్. రొమ్ము కొట్టుకున్నా పక్కన డ్రమ్ము కొట్టినా ఆయన రమ్ము అన్న తర్వాత, మరణదూతను పొమ్ము అన్న తర్వాత ఇక కార్యము జరగదు. క్లోజ్. ఆయనకిష్టమైన తోటలో ఉన్న మనము ఫలిద్దామా, ఫలములు లేని చెట్లలా ఆయన కళ్ళెదురు కనబడతామా? ఆలోచించండి. మన కుటుంబాలలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి, మన కుటుంబాలలో ఇంకా ఎన్నో లోపాలు ఉన్నాయి. వాటన్నిటిని జయిస్తూ ముందుకెళ్ళాలి. అలా మనం ఇంకా బలపడడానికే రేపటి దినాన ఈ కుటుంబ ఆత్మీయ సంక్షేమ సదస్సు